వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవ వేడుకలను వేద పండితులు పెడసనంగి గంటి రమేష్ కుమార్ శర్మ, ఆరాధ్యులు లక్ష్మీ నరసింహ శర్మ, ఆరాధ్యులు ఈశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మలతో పాటు వారి బృందం స్మార్తగయ యుక్తముగా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ఠించే విగ్రహాలను గ్రామంలో మేళతాళాలతో ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గోపూజ, నవగ్రహ మండపారాధన, ప్రతిష్టా మహోత్సవమునకు సంబంధించిన వివిధ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా జీవధ్వజస్థాపన, అన్నపూర్ణాదేవి, కాలభైరవ స్వామి విగ్రహాలకు యంత్ర ప్రతిష్టాపన జరిగింది. అనంతరం శివకేశవులకు ఆయా ఆలయాలలో కళ్యాణం నిర్వహించారు. భారీ అన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు అయినటువంటి జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట నవీన్, వైసీపీ పత్తిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, తోట సుబ్బారావు నాయుడు, పెంటకోన నాగబాబు, పెంటకుట్టర్ శ్రీరాములు, తుమ్ము కుమార్, చదరం చంటిబాబు, ఆళ్ల బాబులు, గుడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్ తదితర గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. समेत काशी विश्वेश्वर स्वामी ने नमो नमः। आनंद कर्पूर दिव्य मंगल नीराजनं दर्शयामि। नमः पार्वती पतये शंभो शंकर हर महादेव। प्रसज्य साहिबे नमो वयं वै श्रवणाय कुर्महे कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु वै श्रवणाय महाराजाय नमः। अने అలాగే అనే అలా చూడు. స్వామి అష్టలక్ష్మి రెండు కలిసి ఉన్నటువంటి గుడి శివుడు ఉన్నాడు. అదండి శివ ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ప్రాంగణంలో. ఈ ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. మనం చిన్నప్పుడు చూస్తానే ఉన్నాం. నిర్వాహకులు సమర్థవంతంగా చేసి ఈ ఆలయంలో అభివృద్ధి చేస్తుంది. గురువు గారు అబ్బాయి
సుధాకర్ గారు ఇవన్నీ కార్యక్రమాలు చేయడంలో బాగా సహకరిస్తున్నాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇది కూడా చాలా ఆనందం.